దూరలెక్క తయారయ్యేటి పోతాను. 5 రోజులలో మీ అయ్య పిట్టకెడితే ముట్టలేదటగా పోయి మొక్కేస్తా. అవే మాటలు మా ఊళ్ళో సాగు కొడతాను. ఏం పుట్టింది నీకు? నిన్ననే చెప్పినా కానీ మా చెల్లింటికి వద్దా అని మళ్ళీ ఎటని అడుగుతాను. మీ చెల్లింటికా? ఎందుకు? ఎందుకే మనిషిని రిచ్ చంపుతాను? తలకాయ పని చేస్తలేదా? మాటలు సక్కరాని. నా మాటలు చక్కగానే ఉన్నాయి. నిన్ననే చెప్పిన కదా మా చెల్లెలకు పండుగ లేదు, మా చెల్లెని తీసుకొస్తా అని. మరి మళ్ళీ అడుగుతావు? సరే పో, నేను అద్దంటే ఊకుంటావా? నా మాట అంటే లెక్కున్నా నీకు. ఇగో గివ్వేనే నా ముందట ఏమైనా మాట్లాడాలంటే నోరు ఆజ్ఞలో పెట్టుకొని మాట్లాడు. నా నోరు మా ఆజ్ఞలు ఉంటుంది కానీ నువ్వైతే మంచిగా పోయి రాపో. ఇక నువ్వు మారవు. ఇప్పుడే వస్తున్నారా? అందరు మంచిగానే ఉన్నారా? చెల్లె తొందర తయారుగా పో, పండుగకి ఇంటికి పోదాం. ఎందుకు తీయన్న? మీ బావ లేనప్పుడు నాకు పండుగ ఎక్కడిది? అంటే ఈ అన్న లేడనుకుంటాను ఆనే చెల్లె. అంత మాట అన్నకే నాకు ఎక్కడికి రాబుద్ది అయితే లేదు. ఆయన లేకుంటే నేను పండుగ ఎట్లా జరుపుకోవాలి? నేను రానే. అట్లా అనకే చెల్లె, నీకు నేను లేనా మీ వదిన లేదా? నీకు పెళ్లి చేసి పంపించినాం కానీ ఆ ఇంట్లోకి రావద్దని కాదు కదా. పాచెల్లే పోదాం. మీ బావ వేరే సంది నా జీవితం కన్నీళ్ళతోటి గడుతుందన్న. నేను అడిగి వచ్చి బాధపడితే నన్ను చూసి మీరు బాధపడతారు. అద్దన్న, నేను రాను. అట్లా అనకే చెల్లె, మన ఇంటికి పోదాంపా, బాధలన్నీ మర్చిపోతావు. అవ్వయ్య చచ్చిపోయినాక నిన్ను నేను నా సంఖ కాయగాసేదాకా ఎత్తుకునే చెల్లె. పుట్టడు కట్టం చేసి కంటికి రెప్పులో కాపాడుకున్నా. ఇప్పుడు నీకు ఈ కట్టం చూస్తే నా జీవనం విడిచినంత పని అవుతాను చెల్లె. చెల్లె, ఈ అన్న ఉన్నాడు అనుకుంటే నా ఇంటికి రా, రాననుకుంటే ఈ అన్న చచ్చిండు అనుకో. అంత మాట అనకే, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు. సరే అత్త తీయే. ఏం కాకులో ఏమో ఎప్పుడు మా ఇంటికి వస్తాయి. అది చచ్చేకాడ చావక అటుకున్న దరిద్రాన్ని మా కంట పెట్టి పోతాయి. అవి వాళ్ళనే ఇప్పుడే వస్తారా? నేను చూడనే లేదు. ఇప్పుడే వస్తాను అబ్బా. మంచిగా ఉన్నావా? మంచిగా. నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. అమ్మలు మంచిగా ఉన్నావా? నువ్వేంది వదిలే కట్టెపుల తీర్థయారైతాను తింటలేవా? ఇక నీకు తెలియదు ఏముందబ్బా. సరే లోపలికి అయితే వారు. ఏంటిది? మేము వచ్చేటప్పుడు ఏం మాట్లాడుతానవే? నేనేమన్నా? ఇంకోసారి మా చెల్లె ముందట ఇటువంటి నల్లికుట్లు వేసాను వేసాం అనుకో, పల్లేరుగాయలలో బొరిస్తామ్మా. ఏమనుకుంటున్నావు? మేడం
తిన్న బోళ్ళు బాగానే ఉన్నాయిగా, ఆ బోళ్ళు దీంతో తోంపిస్తా. ఏ పని చేత కాక దానింటికి అదే పోతుంది. వదిలే ఓ వదిలే. ఏంటిదబ్బా? అయితే తిన్న బోళ్ళు ఎక్కువైనాయి వదిలే, తోముతావని లేపినా. నాకు కొంచెం పానంలో మంచిలేదు, కడుపు బాగా నొస్తుంది, కొంచెం అయినాక దొంగతుంది. అంటే నీ పానంలో మంచిగా అయ్యేదాకా వాడినే ఎండి ఎర్రగప్పలు కావన్నా? పొద్దు అడికెళ్ళి వేసుకుంటాను, ఎవరైనా వేస్తారా? నువ్వు గట్లా అనకబ్బా, నిజంగా కడుపు నొస్తుంది. అన్నీ వస్తాయి పనిసరికి. కొంతమంది ఆడళ్ళు ఉంటారు, సింత వచ్చిన పులుపు జాగా అన్నట్టు మొగరు లేకున్నా అని పొగరు తగ్గది. ఎందుకు వయసు బతికే వాళ్ళే నన్న పడి చత్తేంది? మౌనిక, నువ్వు బోల్ దొమ్మకబ్బా, నేను దొమ్ముతా. మీ అన్నకి ముచ్చట తెలిసిందనుకో, నువ్వు మొగోడు లేకున్నా ఒంటరిగా బతుకుతాను. మీ అన్న పెళ్ళమున్నా ఒంటరిగా బతుకుతాడు, గుర్తుపెట్టుకో. చేతులు వస్తున్నదా? లేదమ్మా. నిజం చెప్పు, నీకు చేతులు వస్తుంది కదా? నిజం బంగారు తల్లి, నొత్తలేదు. మరి నేను దోమాలా బోళ్ళు? నువ్వు దొంగించో, నేను దొంగతా. ఇప్పుడే వస్తున్నా. మౌనిక, మౌనిక. అమ్మా ఇప్పుడే వస్తాను వారే. ఇప్పుడే వస్తున్నా బిడ్డ. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. అవు కానీ మీ ఆడబిడ్డ ఎప్పుడు వచ్చిందే? ఆమెనా నిన్ననే వచ్చిందే. మీ అల్లుడే అద్దనంగా పోయి తీసుకొని వచ్చిండు. మా చెల్లె మొగడు తెచ్చిన రంగులు ఉన్నది, బతుకమ్మ పండుగ లేదు అని చెప్పి తోలుకొని వచ్చిండు. ఇక నువ్వు ఇట్లా సపరేట్గానే ఊపో. ఈ శుద్ధి లేని సంసారం చేస్తేనే గతి లేకుండా అవుతావు. ఆగో నేనేం చెయ్యనే? పిచ్చిదానం అయ్యే, నేనేం చేయాలంటావు? నీ ఆడబిడ్డక మొగడు లేడు. ఈ మొగడు చెల్లె మీద ప్రేమతో ఉన్నదంతా దానికే పెట్టినాక రేపు నీ పరిస్థితి ఏందే? అది చెప్పినట్టు నువ్వు వినాలే. అమ్మో అట్లా కావద్దే. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు? అది నా ఇంట్లో ఉండద్దే అమ్మా. బిడ్డ నువ్వు బాధపడకు, నేను లేనా? నువ్వు నడు. చెల్లే ఏమైందిరా? ఏం లేదు. ఇంత చిన్నమైనట్టున్నావు. ఏం కాలేదు. పానకింత మంచిగా లేదు, హాస్పిటల్కి పోదామా? మంచిగా ఉంది. కొంచెం ఈ చేతి నొప్పి ఉంటే పాత గోళీలు ఉంటే వేసుకున్నా. దీనికి హాస్పిటల్కి ఎందుకే? నీకున్న కోడలకు బట్టలు తెచ్చిన పండుగకు వేసుకోరు. నాకు అద్దే అన్నా. నా కొత్త బట్టల మీద కాశీ లేదు.
వదినలోకి ఇట్లా దేకపోయినావు. వదిలకు మా అత్తమ్మకి అందరికి తెచ్చిన నువ్వు గిట్ట ఈ చీర కట్టుకోలేదనుకో నావి నొట్టే చెప్తాను. మౌనిక కొన్ని నీళ్ళే. ఏంది గడ్డి మందు కొట్టని పొలం లెక్క ఉంది నీ ముఖం. ఎట్లుంటే నీకేంది? బయట వాళ్ళు మంచిగా ఉంటే చాలు. నీ పిల్లం ఎట్లున్నా నీకేం అవసరం? ఏందే మీ అయ్య లెక్క తాగోతు మాటలు మాట్లాడుతున్నావు? ఏమంటలేనా? అగో ఇప్పుడు నేను ఏమన్నా నా గురించి పట్టించుకుంటానవా, నాకేమన్నా తెస్తానవా అని అంటానా? గంతేనే. ఏం తెత్తలేనా? తేందే గిట్లున్నావా? మరి ఎవరు తెత్త తింటానవే? అయ్యో తెచ్చుడు తెత్తన్నావు, నేను చూస్తలేనా? అయినదానికి ఆకులలో పెట్టి కాందానికి కంచాల పెట్టిందట ఓ తల్లి. నువ్వు తెత్తన్నావు, నేను తింటానా? ఈ నెల ముఖం మాటలు మాట్లాడితేనే నాలుగే చంపుతా. నీకేం తక్కువ చేసినా గిట్ల మాట్లాడుతున్నావు? నా చెల్లెను పిల్లను మంచిగా చూసుకో. ఏమంటానా? చేసేటి అని చేసుకుంటేనే మళ్ళీ అన్నాను మీదకెళ్ళి మాజారతి. వచ్చే వరకు కూరకు వండి పెట్టు, పొలం కాడికి పోయేస్తా. అమ్మా ఈ లోకంలో రాను రాను ఆడలు మరీ అధ్వానం తయారవుతారే. ఎందుకు బుజ్జి అట్లా అంటున్నావు? అవునే అమ్మా, మీ కాలంలో మొగుడు వచ్చిన ఆడలు ఎట్లున్నారే? ఎట్లుందురు బిడ్డ, ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చేటోళ్ళు కాదు, ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో సొచ్చేటోళ్ళు కాదు, నాలుగుట్లకి వెళ్ళి 4 మాటలు మాట్లాడిన వాళ్ళు గారు. కానీ ఇప్పుడు చూడే అమ్మా, మొగుడు చచ్చి 6 నెలలు కాక ముందుకే ఊరు తిరుగుతుంది ఒక్కొక్కటి. ఆయన చీర కడుతుంది, ఆయన రైక తొడుగుతుంది. భర్త ఇచ్చిన ఆడదానికి మొగడు ఉంటేంది లేకుంటేంది, దాని భాగవతం అది నడిపిస్తుంది. మొగర్లేని ఆడది దారందైన గాలిపటం వస్తుంది కదనే అమ్మా, అందుకే దాని ఇష్టం ఉన్నట్టు ఆడుతుంది. ఇక ఆపురి, మీకు దండం పెడతా. మీ చెత్త నోళ్ళతోటి నా కుండలు వలిపోయినట్టు మాటలు అనకుర్రి. ఇన్ని రోజులు రోగమే పానం తిట్టదు అనుకున్నా, కానీ మీ మాటలతోటి నా పానం పోయేటట్టు ఉంది. వదిన, నా భర్త చనిపోయిన కాడ నుంచి నేను సచ్చి బతుకుతానా. నీ ఇంటికి బంగారం కోసమో పైసల కోసమో బట్టల కోసం రాలేదు మేము. మా అన్న మనసు తృప్తి కోసం వచ్చినాం. అత్తమ్మ, ఈ ఇంట్లో పండుగ అయిపోతే నా ఇంటికి నేను పోతా. ఇంకా మీరు అమ్మమ్మ నుంచి నన్ను చంపకోర్రి. అమ్మ గట్టి అని బాధ పెట్టినావానే? మాత్రం బాధ పెట్టకపోతే పని కాదు బిడ్డ. ఓపలా శంగ ఉడతానా మంచం ఉంటుందా? మంచం విరగదా? ఏమో నీ ఇష్టం అనుకుంటుందా? మీ అవ్విచ్చింది ఏమన్నా మంచం? అడ్డమే వాళ్ళు అందరూ వచ్చి బెడ్ల మీద కూడా సరే దిగా. అసలు నువ్వు మనిషే నానే? చిన్న పిల్లని కూడా తెలియదా? అసలు ఏం చేసిందే ఇది? అంటే అది కాదే, బెడ్ మీద ఏదో తెలియక. తెలియక కాదు, అన్ని తెలిసే చెప్తాను.
నువ్వు మీ అమ్మ కలిసి నా చెల్లెను ఎన్ని మాటలు అన్నారో ఎంత బాధ పెట్టిరో నాకు అన్నీ తెలిసే. ఛీ, మీ ముఖం చూడాలనే నాకు రోత పుడుతుంది. అదే భర్తను పోగొట్టుకొని పుట్టడి దుఃఖంతో పుట్టింటికి వస్తే దాన్ని బాధ పెట్టాలని ఎట్లా అనిపించిందే మీకు? మాది పేగు బంధమే, మమ్మల్ని విడదీయడానికి నువ్వేవలే. ఇప్పటికే దానికి వచ్చిన కట్టం చూసి ఎక్కెక్కి పడేస్తానా. దండం పెడితేనే మా అన్న చెల్లెల్ని విడదీయకు. ఇప్పటికైనా అర్థం చేసుకో, ఆడబిడ్డ మనకు ఎప్పటికైనా చుట్టమే. వాళ్ళు ఏదో తీసుకుపోనని మన ఇంటికి రారు. వాళ్ళ కన్నీళ్లకు మనం కారణం కావద్దే. బాబా నన్ను క్షమించే, నేను చేసింది తప్పే. నీ చెల్లె నానరాని మాటలు అన్నా, ఎంతో గోస పెట్టినా. ఆడబిడ్డ ఇంటికి వస్తే ఆస్తులు కొంటవద్దు అనుకున్నా కానీ నేను ఒక ఇంటి ఆడబిడ్డనని మర్చిపోయినా. అర్థం చేసుకున్నా బాబా, నా తప్పే, నాకు బుద్ధి వచ్చింది. ఇంకోసారి ఈ తప్పు సచ్చేదాకా జరగనీయ. వదిన నన్ను క్షమించు. అయ్యో వదిన, అద్దు వదిన. బిడ్డ, నువ్వు నా బిడ్డ లాంటి దానివి. అది అర్థం చేసుకుంటే మస్తు బాధ పెట్టినా. నన్ను కూడా క్షమించరా. అయ్యో అత్తమ్మ, అది ఎందుకు చెప్పు, నాకన్నా పెద్దదానివి. చెల్లె అయిపోయింది, అయిపోయింది. పోయి బతుకమ్మ వేద్దాం పాడి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన్వి కథలు యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. మన యూట్యూబ్ ఛానల్లోనైతే ఫస్ట్ వీడియో మీ సపోర్ట్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోనైతే చూసిరు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.